గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు టైం వచ్చి 5:20 అయ్యిందండి. మనం దుర్బుకి దగ్గరగా ఉన్నాము. ఇక్కడ కొద్దిగా ఏదో వాటర్ ఫాల్లా కనబడితే అక్కడ పిక్స్ మేము తీసుకుంటున్నాం అనమాట. ఇది అయిన తర్వాత దుర్బుక్ నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన మన రైడ్ వచ్చి చూసారా కదా, రోడ్ ఎంత స్ట్రైట్గా ఉందో. ఇది మిలిటరీ పర్పస్ను నెక్స్ట్ విజిటర్స్ కూడా మనం వస్తున్నాం కదా, మెయిన్ ప్రొటెక్టింగ్ కోసం అని మన వాళ్ళు ఎన్ని కొండలు మయాన కూడా మన వాళ్ళు చాలా రోడ్ ఎంత స్ట్రెచ్ చేసారు చూసారా, స్ట్రైట్గా ఉంటుందండి, వెరీ లాంగెస్ట్. ఇది దుర్బు నుంచి ప్యాంగాంగ్ వెళ్ళే వేలోనే ఉందన్నమాట. ఇది మనం ఇప్పుడు ప్యాంగాంగ్ వెళ్తున్నాం కదండి. దీనికి స్ట్రెచ్ ఫుల్గా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చి తాంగ్సే అంట. తాంగ్సే అనే విలేజ్కి మనం రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉన్నామన్నమాట. చూడండి ఎంత స్ట్రెచ్ ఉందో, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. లెఫ్ట్ రైట్ ఇంకేముంటాయి సార్, మొత్తం అంతా ల్యాండే మొత్తం. చూసారా, మిలిటరీ వెహికల్స్ అనమాట, అవి వ్యాన్స్, మిలిటరీ వెళ్ళే ట్రాన్స్పోర్ట్ అనమాట. మన యొక్క సోల్జర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే ఈ తాంగ్స్కి దగ్గరగా ఉంది కదా మన మిలిటరీ క్యాంప్ ఒకటి ఉంది కదా, దుర్బుక్ దగ్గరగా ఉన్న పెద్ద, మీకు ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు చూపించాను. అది చాలా పెద్ద క్యాంప్ అనమాట అండి. ఇది మిలిటరీ వాళ్ళది, మన బార్డర్ వాళ్ళు సెక్యూరిటీ. చూసారా వెహికల్స్, ఇవన్నీ విజిటర్స్ యొక్క వెహికల్స్ అనమాట. ప్యాంగ్ నుంచి వచ్చేస్తున్నాయి, మనం ప్యాంగ్కి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత లాంగ్ స్ట్రెచ్, చాలా సేపటి నుంచి మనం అలాగ స్ట్రైట్గానే మనం డ్రైవ్ చేస్తున్నాం. చాలా రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి ప్లేస్ మనం లైఫ్లో మనకి చాలా అదొక అనుభూతిని ఇస్తుంది అనమాట. మన ఇండియాలో కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయా అన్న ఫీల్ మనం వెళ్తున్నప్పుడు, ఆ ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేయలేదండి. ఇప్పుడు మనకు తాంగ్సే అనే ఏరియాకి వస్తున్నాం అన్నాం కదా, ఈ తాంగ్సే అనే విలేజ్కి దగ్గరగా ఉన్నాం చూసారా. జస్ట్ అలా వెళ్తూ ఉంటాం అలాగా. ఇదంతా మిలిటరీ జోన్ ఎక్కువ ఉంటుందండి, అందువల్ల వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మళ్ళీ లెఫ్ట్కి చాలా లాంగ్ తర్వాత మనకి ఇప్పుడు ఒక టర్న్ వస్తుంది చూసారా. ఈ టర్న్ దగ్గర బోర్డు పెట్టాడు చూసాడా, ట్రైన్డ్ హార్డ్ అట, ఫైట్ ఈజీ అట. మిలిటరీ వాళ్ళ యొక్క ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది, ఫైట్ చేయడం ఈజీ వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక మళ్ళీ కర్వ్ వచ్చింది చూసారా. ఇప్పుడే తాంగ్సే అనే విలేజ్కి దగ్గరగా ఉన్నామని చెప్పాను కదండి. ఈ బ్రిడ్జ్ దాటితే తాంగ్సే అనే విలేజ్ అనమాట. ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఏరియాలో అన్నిటిలో ఎక్కడ ఉండదు, ఈ తాంగ్సే అనే విలేజ్లోనే పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. ఈ తాంగ్సే అనే విలేజ్ దగ్గర హైట్ వచ్చి 12,933 feet హైట్లో ఉందండి ఇది ఏరియా. ఇంక మనం అలాగ వెళ్తూ ఉంటాం అనమాట. మన జర్నీ అలాగే సాగిపోతూ ఉంటుంది అనమాట. అగైన్ మళ్ళీ చూసారా, మన సోల్జర్స్ యొక్క ప్లేస్ మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఏదో బోర్డు కూడా రాసి ఉందన్నమాట. ఈ ఏరియా అంతా కూడా మన సోల్జర్స్ అండర్లోనే ఉంటుంది అనమాట. ఎంచేదంటే చైనాకి వెరీ నియర్గా ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ కోసం మన మిలిటరీ కంపల్సరీ ఈ ఏరియాలో అలా తిరుగుతూనే ఉంటాయండి వెహికల్స్ అన్నీ. మనం ప్యాంగ్కి దగ్గరగా వెళ్తున్నాం. ఇక్కడ ఒక ద్వారం కనబడుతుంది కదా, ఇది కూడా మనకి ఇది ఒక మోనస్ట్రీ ఏదో ఉందట లోపల. ఈ రైట్ సైడ్ ఈ ద్వారంలోంచి రైట్ సైడ్కి వెళ్తే మోనస్ట్రీ ఏదో ఉంది, దాని పేరు మనకు తెలియదు. అలా ప్యాంగ్కి వెళ్ళిపోతున్నామండి. దుర్బుక్ నుంచి ప్యాంగాంగ్కి 43 kilometers ఉందన్నమాట అండి. ఇది మరి ఇంచుమించు మనకి జర్నీ 43 kilometers, 2 hours పట్టచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇక్కడ రోడ్స్ బాగానే ఉన్నాయండి ఈ ప్లేస్లో. మేబీ ప్యాంగాంగ్కి మనం దగ్గరికి పడుతున్నాం అనుకుంటున్నాను.
చూద్దామండి మళ్ళీ ఏమన్నా ఆఫ్ రోడ్ ఏమన్నా వస్తుందా లేదా అని వెయిట్ చేద్దాం. చూసారా అప్పుడే రోడ్డు బాగుందనుకున్నాము, మళ్ళీ మనకి ఆఫ్ రోడ్ కింద ఏదో కనబడుతుంది, కొద్దిగా హిల్ పైకి ఎక్కేటట్టు ఉంది. ఆ హిల్ నుంచి కొద్దిగా ల్యాండ్ స్లైడ్ లాగా అయ్యింది. చూసారా వెళ్ళే మార్గము రాళ్ళు గట్ట పడిపోయి వెళ్ళడానికి వీలుగా లేదు. ఆ ప్రొక్లైనర్ వచ్చి క్లీన్ చేస్తుంది, అది క్లీన్ చేస్తే కానీ మనం వెళ్ళడానికి లేదనమాట. కొద్దిగా సైడ్ తప్పిస్తూ ఉంటుంది అలాగా. ఈ ఏరియాలో ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి కామన్ అండి. మనం కొద్దిగా భయపడితే వెళ్ళలేము, మరి ఇక ధైర్యంగా వెళ్తూ ఉండాలి. మరి కొన్ని మనం ఆస్వాదించాలంటే టఫ్ జర్నీ చేయాల్సిందే. ఇదంతా ఆఫ్ రోడింగ్ చూస్తారా, మనం అంతా ఆఫ్ రోడింగ్లోనే వెళ్తున్నాము. ఇంకా ఫామ్ చేయలేదు, ఫ్యూచర్లో మేబీ ఫామ్ చేయొచ్చు. 1.5 year అలాగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఆల్రెడీ ఏదో ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న బ్రిడ్జి వేసి రివర్ క్రాస్ చేయడానికి ఉంది. ఈ రైట్ సైడ్ అదంతా మీకు కనబడేదంతా రివర్ లాంటిదండి. అది ప్యాంగాంగ్కి వెళ్ళే వాటర్, అంటే ప్యాంగాంగ్కి అటాచ్మెంట్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడే క్రాస్ చేసామండి అది దాన్ని రివర్ని. ఇదంతా కూడా మన ఇంకా ఇదంతా ఆఫ్ రోడింగే ఉంది. మరి ప్యాంగాంగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. మరి ఏమన్నా మంచి రోడ్డు ఏమన్నా మనకు కనబడుతుందో తెలీదు. మేబీ ఇంకొక 1 hour ఎంతలో రీచ్ అవ్వచ్చామండి. ఈ ఏరియాలో షారుఖ్ ఖాన్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక మిలిటరీ డ్రెస్లో వేసుకొని జవాన్ లాగా వెళ్తున్న షూట్ ఏదో తీశారండి సినిమాలో. ఆ సినిమా పేరు వచ్చి జబ్ తక్ హై జాన్ అట. అది ఈ ఏరియాలోనే అనమాట తీశారు. మనకి రివర్ కనబడుతుంది కదండి, మనకి రివర్ అలాగే వస్తూనే ఉంది. ఇది మరి ప్యాంగాంగ్ వరకు అలాగ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు మేబీ. ఈ ఆఫ్ రోడ్ కూడా కంటిన్యూగా ఉందండి. ఇంకా ఈ ఆఫ్ రోడ్లో చాలామంది ఈ హిమాలయన్స్ ఏమో నించొని డ్రైవ్ చేస్తున్నారు. అంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్. సిట్టింగ్లో ఆఫ్ రోడ్లో మామూలుగా కూర్చొని డ్రైవ్ చేసే కన్నా నించొని డ్రైవ్ చేస్తే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మా పక్కన మాతో పాటు వచ్చిన వేరే ట్రావెలర్ ఆ విధంగానే డ్రైవ్ చేస్తున్నాడు నించొని. ఈ ఎపిసోడ్ని ప్రజెంట్ ఇంతటితో స్టార్ట్ చేస్తున్నాను. బాయ్ బాయ్. ఇంకొక ఎపిసోడు రీచ్ అయ్యే ఎపిసోడ్ ఉంటుంది. చూసారా ఆయన అలాగా నించొని ట్రావెల్ చేస్తున్నాడు. ఇంకా రీచ్ అవ్వలేదు, మేబీ ఇంకొక 1 hour జర్నీ ఉండొచ్చేమో, చూద్దాం సార్. బాయ్ బాయ్.